పాల్గొనరారే ప్రభు జనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు పాల్గొనరారే ప్రభు జనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు దీవెనలుందగా వరములు పొందగా, దీవెనలుందగా వరములు పొందగా, దైవ కుమారుని ఈ బలి పూజకు, దైవ కుమారుని ఈ బలి పూజకు సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం గణ స్వాగతం, సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం గణ స్వాగతం. సర్వజనాళికై కలువరి గిరిపైన లోకోదారకుడు చేసిన బలిది, సకల జనావళికై కలువరి గిరిపైన లోకోదారకుడు చేసిన బలిది, యాజకుడేసు పాపుల బ్రోవగా, యాజకుడేసు పాపుల బ్రోవగా, తండ్రికి చేసిన బలియాగమునకు, తండ్రికి చేసిన బలియాగమునకు సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం గణ స్వాగతం, సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం గణ స్వాగతం. ఈ సాయం సమయమున దివ్యవాణి ఛానల్ వీక్షకులందరికీ క్రీస్తునాథుని యొక్క పరంధాముని కలువరి బలియాగానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు ఈ పవిత్ర బలి ఆరాధన ద్వారా వీక్షకులందరికీ, ఈ దివ్యవాణి ఛానల్ వారిని, మనల్ని, మన కుటుంబాలని సమస్తమును దీవించి ఆశీర్వదించమని పవిత్ర మనస్సులతో ఈ పవిత్ర బలిలో పాల్గొందాం. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నేస్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు చెన్నారాజు జయంతి దంపతులు వివాహ వార్షికోత్సవ సందర్భంగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సేచ్ వంశికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సేచ్ సుచిత్ రాజవర్ధన్కు మంచి భవిష్యత్తును, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కారుణ్య జపమాల, దివ్య సప్రసాద ఆశీర్వాదము, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేక విధంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతున్నాయి. ఖమ్మం మేత్రాసనం కరుణగిరి విచారణ గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఫాదర్ మదురై అరుణ్ బెండిక్ట్ ఓసిడి వారికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు కురిపించమని రెవరెండ్ సిస్టర్ ఫ్లోరెన్స్ సబీనా ఎఫ్ఎంఎంను దీవించి మదురై స్వేచ్రాజ్, లలిత, కార్మెల్ బ్లెస్సి కుటుంబ సభ్యులను ఆశీర్వదించమని, అరుల్దాస్, ఫిలోమినా, హ్యారీబాబు, తెరేస ఆత్మలను నిత్యవిశ్రాంతి దయచేయమని, వారు తలంచిన తలంపులు నెరవేరాలని మదురై తంబిరాజు మరియు బెట్టిల వారు సమర్పిస్తూ ఉన్నారు. సెయింట్ ఆగ్నెస్ విచారణ పల్కలూరి ఉమామహేశ్వరరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్చాలని గ్రెగోరియన్ పూజను కుమారుడు పల్కలూరి క్రిస్టల్ కమల్ను, పల్కలూరి విజయ్ భాస్కర్రావు, వెంకట సుబ్బమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఎం రాజలక్ష్మి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్చాలని మరియు కె ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు కె రాజనాథ్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సంపూర్ణ స్వస్థత దయచేయమని
వారి కుటుంబ సభ్యుల సమర్పణ చేస్తున్నారు. తాతికొండ కనకరత్నం ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్చాలని ఈరోతి మరియదాస్ రత్నం మరియు కుటుంబ సభ్యుల తలంపులు. హైదరాబాద్ అగ్న పీఠం గజ్వేల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నాగోత్ విజయశీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యం దయచేయమని, నాగోత్ జీవన్ కుమార్, అమూల్య, పృథ్వీరాజ్, అమల, ఆదిత్య, శౌర్య, జన్విత, మాథ్యూస్ వారి కుటుంబ సభ్యుల సమర్పణ. కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిగా గొల్లమారి ఇన్నారెడ్డి, శౌర్యులు, బాల ప్రణయ్ వారి కుటుంబం సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వారు తలంచిన తలంపు నెరవేరాలని కృతజ్ఞతా స్తోత్ర బలిగా తోట అన్నమ్మ గారి కుటుంబం సమర్పిస్తుంది. వట్టి శౌరెడ్డి, వట్టి తెరేజలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. చిన్నం కాసులు మరియు బాయమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వారు తలంచిన తలంపు నెరవేరినట్టుగా కృతజ్ఞతా స్తోత్ర బలిగా చిన్నం ప్రభాకరరావు, శశికళ, వివేక్ మరియు వర్షిత వారి సమర్పణ. కూరమాన రాములు, రాజేశ్వరి, సుభాషిణి, సుమన్, సుధాకర్, లక్ష్మి, బొబ్బలి సునీత, చంటిలకు దేవుని దీవెనల ఆయురారోగ్యములు వారి పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని కృతజ్ఞత బలిగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖ అగ్రపీఠం మంగళపాలెం విచారణ సారికి, సరోజ, శంకర్, వసంత విహార్లను దేవాతి దేవుడి దీవెనలు ఆయురారోగ్యములు వారు తలంచిన తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. కోయగూర ఆరోగ్యమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని కుటుంబ సభ్యులకు ఓదార్పు దయచేయమని కొయ్యగూర రత్నం, నాగమల్లేశ్వరరావు, శేషభూషణం, అన్నపూర్ణ, ద్వారక, విజయ వారు సమర్పిస్తూ ఉన్నారు. అనంతపురం రుద్రంపేట విచారణ శ్రీమతి మేసా ఫ్రాన్సిస్కమ్మకు సంపూర్ణ ఆయురారోగ్యం దయచేయమని వారి తలంపులు నెరవేరాలని బాలయేశ్వరేట కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నారు. నల్లగొండ మేత్రాసనం లింగపల్లి విచారణ వారి తలంపు నెరవేరినట్లుగా కరోనా వ్యాధి నుండి సమస్తమును కాచి కాపాడమనియు మెనకంటి రాజు, మార్గరీతమ్మ, ఏటుకూరి జయంత్, ఏరువ జైపాల్ రెడ్డి, రెడ్డిమా శోభన్, మక్కెన వినయ్, మెనకంటి శరత్ కుమార్ వారి తలంపులు నెరవేరినట్లుగాను సల్మిల్ల సుధాకర్ రెడ్డి, సునీత వారి తలంపులు నెరవేరినట్లుగా ఈ పవిత్ర బలిలో ఆ దేవాతి దేవుని దీవెనలు సమస్త మానవాళిపై దివ్యవాణిపై కుమ్మరించమని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. నేను జీవమునిచ్చుటకును సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. యోహాను శుభవార్తలు క్రీస్తునాథుడు తన యొక్క సర్వస్వాన్ని, తండ్రి దేవుని చిత్తాన్ని సర్వ మానవాళికి తనిస్తున్నటువంటి మహోపకారమైనటువంటి పరలోక ఆశీర్వాదంగా తన జీవాన్ని సమృద్ధికరంగా కుమ్మరించబోతున్నట్టుగా పలికారు. ఈనాటి పవిత్ర వచనాలు దైవ ప్రేరితం ద్వారా దేవుని వాక్కు మానవ జీవితంలో ఏ విధంగా మనోపరివర్తన, హృదయ పరివర్తన, పరలోక భాగ్యానికి దారితీస్తుంది, అదేవిధంగా క్రీస్తు ఏ విధంగా జీవాహారంగా మనతో వశిస్తూ ఉన్నారు, పరలోక భోజ్యమై మనల్ని ఎలా నడిపిస్తున్నారు ప్రభువు యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో ఈనాటి పవిత్ర వచనంలో పలుకుతూ ఉన్నారు. నేనే జీవాహారమును, నా యందు ఎవరైతే జీవిస్తున్నారో నిరంతరము శాశ్వతంగా పరలోకంలో తాను చేరే వరకు కూడా ఈ జీవాహారం వారిని సమృద్ధికరమైన దీవెనలతో నింపుతుందని పలుకుతూ ఉన్నారు. కావున ఈ యొక్క జీవాహారానికి మూల నిధి, సర్వస్వానికి
కేంద్రీకృతమైనటువంటి ఆ క్రీస్తునాథుని యాగబలి, ఈ పవిత్ర దివ్య బలి, ఈ దివ్యబలిలో పాల్గొంటున్న మనందరం కూడా ఆ జీవాహారం ఈ లోక యాత్రలో మనకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తూ, ఆ ప్రభువుని స్వీకరించే యోగ్యత, ప్రభు యొక్క హృదయాన్ని మన హృదయంలోకి ఆహ్వానించేటటువంటి అర్హత మనకుందా లేదని ఆత్మపరిశీలన చేసుకొని మనం చేసిన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమరహస్యములను స్మరించుకొనుచు ఈ పవిత్ర దివ్యబలిలో నీవు మాపై ఎక్కువగా కనబరిచిన ప్రేమానురాగములను మేము తనివి తీరా ఆస్వాదించుచున్నాము. ఎందుకనగా జ్ఞానమును, పాపమును, అంధకారము నుండి మమ్ములను విముక్తులను గావించి నమీములను చూచి ఆనందించున్నాము. ఆ విధముగానే మేము తెలుసుకున్న ఈ సత్యములను మా జీవితాచరణ యందు మాకు దృఢ చిత్తమును కలగచేయునట్లను పాటించునట్లను దయచేయుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞానస్థానము పొందవచ్చును. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుండి 40వ వచనం వరకు. ఆ దినములలో ప్రభుదూత ఫిలిప్పుతో, నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పెను. అది ఎడారి ప్రాంతము. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను. అప్పుడు నపుంసకుడగు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి. ఇథియోపియా రాణి అయిన కాందాసికి కోశాధికారి. దేవుని ఆరాధించుటకై అతడు యెరూషలేమునకు వెళ్ళి తన రథముపై తిరిగి పోవుచుండెను. అతడు అట్లు పోవుచు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు పవిత్రాత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము వద్దకు పోయి దానిని కలుసుకొనుము అని చెప్పగా, ఫిలిప్పు వెంటనే అక్కడకు పరిగెత్తుకొని పోయి అతడు యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచుండుట వినెను. అందుచే ఫిలిప్పు, నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా అని అతనిని ప్రశ్నింపగా, నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థం చేసుకొనగలను అని ఆ ఉద్యోగి పలికెను. అంతటా రథమునెక్కి తన ప్రక్కన కూర్చుండుమని అతడు ఫిలిప్పును ఆహ్వానించెను. అప్పుడు అతడు చదువుచుండిన పవిత్ర గ్రంథములోని భాగము ఏదైనా వధింపబడుటకు తీసుకుని పోబడిన గొర్రెపిల్ల వలెను, ఉన్ని కత్తిరించవేయబడినప్పుడు మౌనముగా ఉండు గొర్రెపిల్ల వలెను అతడు నోరు తెరవాడు.
అతడు అవమానింపబడెను, న్యాయము అతనికి నిరాకరింపబడెను. అతని సంతతిని గూర్చి ఎవరునూ పలుకజాలరు. ఏలైనా అతని భౌతిక జీవితము సమాప్తమయ్యను. అప్పుడు ఆ ఉద్యోగి ఫిలిప్పుతో, ప్రవక్త ఎవరిని గురించి ఈ విషయములు చెప్పుచున్నాడు? తనను గూర్చియా లేక మరి ఒకరిని గూర్చియా అని ప్రశ్నించాను. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి యేసును గురించి అతనికి బోధింపనారంభించెను. వారు అట్లు సాగిపోవచ్చు నీరు గల ఒక ప్రదేశమును చేరిరి. అప్పుడు, ఇదిగో ఇక్కడ నీరున్నది కదా, నేను జ్ఞానస్థానము పొందుటకు ఆటంకమేమి అని నపుంసకుడు ఫిలిప్పును ప్రశ్నించాను. అప్పుడు ఫిలిప్పు, నీవు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల జ్ఞానస్థానము పొందవచ్చును అని అతనితో పలికెను. అప్పుడు అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని బదులు పలికెను. ఆ ఉద్యోగి రథమును ఆపివేయని ఆజ్ఞాపించి తానును ఫిలిప్పును నీటి మడుగులోనికి దిగిరి. అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్థానమును ఇచ్చెను. వారు ఆ నీటి మడుగు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకుని పోయాను. ఆ నపుంసకుడు మరలా ఫిలిప్పును చూడలేకపోయినను సంతోషముతో తన ప్రయాణమును కొనసాగించెను. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి అన్ని పట్టణములందును సువార్తను బోధించుచు కైసరియాకు చేరుకొనెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుము. అన్యజాతులారా మీరు మా దేవుణ్ణి స్తుతింపుడు. మీ స్తుతి ఎల్ల ఎడల ప్రతిధ్వనించునుగాక. ఆయన మనలను జీవముతో నింపెను, మనలను పడిపోకుండా కాపాడెను. అందరూ సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుము. దేవుని పట్ల భయభక్తుల కలవారెల్లరూ విచ్చేసి వినుడు. ప్రభువు నాకు చేసిన మేలును మీకెల్లరకును వినిపింతును. నేను ఆయనకు మొరపెట్టుకొంటిని, ఆయనను కీర్తనలతో స్తుతించుటకు సంసిద్ధుడనైతిని. అందరూ సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సుశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారి శుభవార్త 6వ అధ్యాయము 44వ వచనం నుండి 51వ వచనం వరకు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 44 నుండి 51వ వచనం వరకు. ఆ కాలంలో యేసు జన సమూహములతో ఇట్లా నేను,
నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు. నేను వారిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురని ప్రవక్తల లేఖనంలో రాయబడినది. కనుక తండ్రి నుండి వినిన నేర్చుకున్నదంతయు ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచెనని భావము కాదు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సకల జనులార ఆనందనాదంతో ప్రభువును స్తుతింపుడు. అన్యజనులారా మీరు దేవుని స్తుతింపుడు. మీ స్తుతి ఎల్లప్పుడూ ప్రతిధ్వనించునుగాక. ఆయన మనలను జీవముతో నింపెను, మనలను పడిపోకుండా కాపాడెను. కీర్తన గ్రంథం 66వ కీర్తన 8-9 వచనాలు ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోక ఆశీర్వాదం, దైవికమైన అనుగ్రహం మానవ మేధాశక్తికి అతీతమైనది. మానవుడు కేవలం కొద్ది పరిధిలో మాత్రమే తన మేధస్సును చొచ్చుకొని పరిశీలించి పరికించగలుగుతాడు. సంపూర్ణమైన విషయ పరిజ్ఞానానికి వెళ్ళాలి అంటే మానవుని కూడా అసాధ్యమే. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి శక్తుల్నే కనిపెట్టినటువంటి మానవుడు ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి యుక్తులను, సాంకేతికమైనటువంటి భౌతికమైనటువంటి కంటికి కనిపించే వాటిని తెలుసుకోలేకపోతున్నటువంటి మానవుడు అగోచరమైనటువంటి దేవుని శక్తిని ఏ విధంగా పరిశీలించగలుగుతాడు, ఏ విధంగా తెలుసుకోగలుగుతాడు అన్నటువంటిది ఒకసారి పరిశీలన చేయాలి. ఎందుకంటే కథోలిక విశ్వాసం, క్రైస్తవ విశ్వాసం అనేది ఏదో కట్టుకథలతో లేక మూఢమైనటువంటిది కాదు. విశేషణాత్మకమైనటువంటి విశ్లేషించగలిగి విచేచించగలిగి దానికి ఉన్నటువంటి సాదృశ్యకమైన నిరూపణ గావించబడి విషయ పరిశీలనలో మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ మనకున్నటువంటి అవగాహనతో కాకుండా దైవికమైన ప్రేరణ అవగాహనతో నిర్మితమైన విశ్వాసం. ఇది నిజ సత్యము. మనం కథోలిక విశ్వాసంలో దేవుని వాక్కు ఎడల, క్రీస్తు ఎడల మన విశ్వాసాన్ని ఒకసారి ప్రగాఢ నిరూపణ గావిస్తున్నాం, దాని దగ్గరకు వెళ్తున్నామంటే ఇది మనకు ఆధారితమైనటువంటి, మనకున్నటువంటి కారణభూతమైనటువంటి అన్నిటిని కూడా తెలుసుకొని ఇది సత్యమని ప్రకటించిన వేద సత్యాలను నిరూపితమైనటువంటి విశ్వాసం. అయితే 17వ శతాబ్దం దాకా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ వాక్యాన్ని చెప్తున్నా అంటే కొన్ని తెలుసుకోవాలి. కథోలిక విశ్వాసంలో దైవ ప్రేరణ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి. 17వ శతాబ్దం దాకా కథోలిక విశ్వాసం అనేది సాంప్రదాయకునంగా అపోస్తలిక పునాదిపై శ్రీసభ అందిస్తున్నటువంటి ఆ సాంప్రదాయాలను దాని మీద తమ యొక్క పునాదిని ఏర్పాటు చేసుకొని నడిచింది. 18వ శతాబ్దం వచ్చేసరికల్లా పరిశీలనలో మార్పు చెందింది, విప్లవాత్మకమైనటువంటి ధోరణ వచ్చింది. రినెసాన్స్ మూమెంట్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఒక్కసారి మనకున్నటువంటి ఈ యొక్క విషయ పరిజ్ఞానం అనేది కేవలం సాంప్రదాయకం కాకుండా ఇంకేదో లోతుగా ఉందని, దానికంటే లోతైనటువంటిది దైవికమైన శక్తితో ఆలోచించి అలనాటి పాపుగారు కానీ
మేత్రాణులు కానీ మరి ఒక్కసారి దైవ వాక్కులోనికి నిగూఢంగా చొచ్చుకొని పోయారు. అలా పోయినప్పుడు వెలికిలో వచ్చినటువంటిదే వేద గ్రంథం. 2000 సంవత్సరాల క్రితం నుంచి మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథాన్ని. ఈ బైబిల్ గ్రంథాన్ని చరిత్రను మాత్రమే చూపించేది కాదు. దేవుని వాక్యం అనగానే ఒక చరిత్రకి సంబంధించిందిగా చూసుకోవటం కాదు. చరిత్రకు మించినటువంటిది మరి ఒక అద్భుతమైన కోణం ఇందులో ఉంటుంది. అది పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నాస్తికులు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని దాని గురించి పరిశీలించిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసులు ఎవరైతే దేవుని విశ్వసించిన వాళ్ళు కూడా ఈని తమకు అనుకూలంగా చేసుకున్నారు. కానీ పాత నిబంధన, కొత్త నిబంధన అనేది కేవలం మానవ జీవితాన్ని సంతృప్తిపరచడానికో లేదా ఏదో ఒక విషయాన్ని ధృవీకరించడానికో చేసింది కాదు. చాలాసార్లు ఇది మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఒకదాన్ని జస్టిఫై చేసుకోవడానికి, ఒకది నిజమని చెప్పుకోవడానికి ఒక చరిత్రను సృష్టిస్తూ ఉంటాం. అలాంటిది కాదు. దేవుని వాక్కు ఆత్మ ప్రేరితమైనది. దేవుని వాక్ అనేది దైవ ప్రేరితమైనటువంటి ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా, రాజుల ద్వారా, దేవుడు ఎన్నిక చేసిన ప్రజల ద్వారా పవిత్రాత్మ ప్రేషితమై నిగూఢమైనదని మనం వింటూ ఉన్నాం. ఒకసారి దేవుని వాక్యంలో 1 పేతురు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 10 నుండి 12వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఏంటో తెలుసా? ఈ రక్షణ గురించే ప్రవక్తలు శ్రద్ధగా అన్వేషించిరి, పరిశోధించిరి. దేవుడుకు మీకిచ్చడి అనుగ్రహం గూర్చి వారే దూరదృష్టితో ముందడుగ్గా చెప్పిదిరి. క్రీస్తు అనుభవించవలసిన కష్టములను తదుపరి మహిమను గూర్చియు వారు ప్రవచించినప్పుడు వారి యందు క్రీస్తు ఆత్మ ఏ వ్యక్తికి లేక ఏ సమయం సూచించెనో వారు తెలుసుకొనినా ప్రయత్నించిరి. మీరిప్పుడు వినియున్న సత్యములు ప్రవక్తల బోధించినవే కదా. అట్లు బోధించినప్పుడే దేవుడు వారికి ఒక విషయమును స్పష్టపరిచెను. ప్రవక్తల కృషి మీ కొరకే గాని వారి స్వార్థం కొరకు కాదని దేవుడు వారికి విదితమనర్చి సువార్తను కొని వచ్చిన దూతలు మీకు ఈ సత్యమును బోధించిరి. వారు పరలోకము నుండి పంపబడిన పవిత్రాత్మచే ప్రభావితులై అట్లొనర్చిరి. ఈ సత్యములనే దేవదూతలు సైతము చూడగోరిరి. పరలోకమున్న దేవదూతలు భూలోక వాసులకు పవిత్రాత్మ అనుగ్రహించిన సత్యము ఈ యొక్క వేద గ్రంథము. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, ఈరోజు మొదటి నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం, ఫిలిప్పుకు అర్థం కావటం లేదు. మనం చూస్తూ ఉన్నాం, ఆ యొక్క ఇథియోపియా దేశ వ్యక్తి వెళ్తూ ఉన్నాడు, అతనికి దేవుని వాక్యం చదువుతూ ఉన్నాడు. అలా చదువుతున్నప్పుడు అతనికి ప్రవక్తల ప్రవచనాలు ఎవరి గురించి మాట్లాడుతున్నాయి, దేని గురించి మాట్లాడుతున్నాయి అనేది అర్థం కావటం లేదు. కేవలం కట్టుకథగా, లేకపోతే ఏదో చదువుతున్నామనో, లేక ఏదో విశ్వాసం కథోలికలమనో, క్రైస్తవులమనో దేవుని వాక్యాన్ని పట్టుకొని మాట్లాడితే కుదరదు అనేది ఈ వాక్యంలోనే నిగూఢ సత్యం. అలా చదువుతున్న వ్యక్తికి దేవుని ఆత్మ పంపబడుతుంది. మరి యొక్క దేవుని ఆత్మ ఏందో తెలుసా? ఫిలిప్పుని పవిత్రాత్మ ప్రేషితుడై, మొదటి వాక్యంలో చూస్తున్న చక్కని వాక్యం, ఆ దినములలో ప్రభువు దూత ఫిలిప్పుతో నీవు లేచి దక్షిణంగా యెరూషలేము నుండి గాజువకు పోయి మార్గమున వెళ్ళుమని చెప్పాను. అలా వెళ్తున్న ఫిలిప్పుకి ఇథియోపియా నివాసి ఒకడు ఇంటికి పోచుట కనపడుతున్నాడు. ఆయన దేవుని యొక్క ఆరాధనకి యెరూషలేమునకు వెళ్ళి వస్తున్న సమయంలో అతని దైవభక్తుడు, దేవుని ఆరాధకుడు, కానీ వేద గ్రంథం గురించి అర్థం కావటం లేదు. అలా అర్థం కావాలంటే ఏమి కావాలో మనకు చెప్తున్నాడు. ఎందుకంటే వేద గ్రంథం అనగానే మనకు ఒకటి తెలియాలి. వేద గ్రంథం అంటే ఏంటో తెలుసా? 1 పేతురు రాసిన లేఖలను మనం చూస్తూ ఉంటాం. 1 పేతురు రాసిన లేఖలో 1వ అధ్యాయం 23వ వచనంలో మనం వింటున్నాం. ఏంటో తెలుసా? ఏలైనా క్షయమగు బీజము ద్వారాగాక. క్షయము అంటే నశించేటటువంటిది, ఈ లోకంలో అయిపోతుందిగా, అది క్షయము. అక్షయము అంటే నశించినటువంటి, ఎప్పటికుండేది, శాశ్వతమైనటువంటిది. అయితే క్షయమగు బీజము ద్వారా కాక, లేక ఈ లోక ఆలోచన, ఈ లోక తత్వం, ఈ లోక కట్టుకథలు కొద్ది కాలక్రమేణా పోయేది కాదు అని చెప్తూ అంటాడు, జీవమును శాశ్వతమునగు దేవుని వాక్కు అను అక్షయమగు బీజము ద్వారా మీరు
నూతన జన్మనొందిన వారైతిరి, అమరుడగు పితకు సంతానమైతిరి. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని వాక్యం చూడండి. అక్షయమగు శాశ్వతముగా దేవుని వాక్కు ద్వారా మీరు నూతన జన్మను పొందారు. ఏంటా నూతన జన్మ తెలుసా? ఆయనకు పిత అయిన దేవునికి అమరుడగు, ఆయనకి శాశ్వతమైన వ్యక్తి. మోషేతో పలికాడు కదా, ఉన్నవాడను అన్నాడు కదా, అలాంటి శాశ్వతమైన వ్యక్తికి మనము సంతానమవుతున్నాం. దేవుని వాక్య ప్రేరణలో దైవ వాక్కును మనం గుచ్చుకోవటం ద్వారా, మనలో గుచ్చుకోవటం ద్వారా. అదే వాక్యాన్ని చూస్తే ఇది మొదటిది. ఇది సజీవమును చైతన్యవంతమైనది, శాశ్వతమైనది, నిత్య రక్షణ ఇచ్చేది దేవుని వాక్కు. ఆ యొక్క ఇథియోపియా వాస్కి ఆయన ఇస్తున్నటువంటి పిలుపు చెప్తున్న వాక్యం, ప్రవక్తల ప్రవచనం ఏ విధంగా నెరవేరిందని. రెండవది మనం చూస్తున్నాం ఏంటో తెలుసా? మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చక్కని వాక్యం ఏంటో తెలుసా? మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి వాక్కు మూలంన జీవించును. దేవుని వాక్కు జీవాహారం అంటున్నాడు. ఎలా జీవాహారం అవుతుంది? మానవుడు రొట్టెవరు ఈ లోకంలో తమ దేహాన్ని పోషించడానికి ఇది కావాలి కదా, మరి జీవాహారం ఎలా మారుతుంది? అది నిగూఢంగా 2వ పట్టణంలో మనకు తెలియజేస్తాడు. ఆ యొక్క యేసు ప్రభు వారు తెలియజేస్తున్నాడు. అంటే దేవుని వాక్కు జీవమునిచ్చినదై ఉన్నది. మొదటిది శాశ్వతమైనది, నశ్వరం కానిది, ఈ లోకంలో అక్షయంగాను, ఈ లోకంలో ఎప్పటికీ కూడా నిలిచి ఉండేది. అది అమరమైనది, అమృత వాక్కు. రెండవది జీవమునిచ్చినది. మూడవది ఎలాంటి జీవాన్ని ఇస్తుందో తెలుసా? యెషయా ప్రవక్త గ్రంథం మనం వింటామండి. 55వ అధ్యాయంలో 10వ వచనంలో మనం వింటూ ఉన్నాం. ఏంటో తెలుసా? దేవుని వాక్కు ఏ విధంగా అంటే, పరలోకము నుండి, ఆకాశము నుండి ఆ వర్షం వచ్చి భూమిని తడిపిన విధంగా దేవుని నోట నుండి వచ్చు వాక్కు భూమి మీదకి పడినప్పుడు అది ఫలమునిచ్చి వెళ్తుంది, కానీ నిష్ప్రయోజనంగా వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే, ఇప్పుడు మనకు అసలైంది జరగబోతుంది. ఏంది ఈ వాక్కు అని ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనం అంటాడు, చక్కని వాక్యం. ఈ వాక్కు అంటే ఏంటిది? ఎందుకు ఫిలిప్పు ఆ యొక్క ఇథియోపియా వాసికి తెలియజేస్తున్నాడు? ఆడ జరిగినటువంటిది ఏంటిది? మన క్రైస్తవ జీవితంలో, కథోలిక సాంప్రదాయంలో క్రీస్తును అనుసరిస్తున్న మనకి జరగాల్సిన దేవుని వాక్యం వింటున్నప్పుడు, ఆ దేవుని వాక్యం ద్వారా వచ్చేటటువంటి లోపల జరిగేటటువంటి తన్మయత్వం మార్పు ఏంటో తెలుసా? ఇది ఏంటో తెలుసా? ప్రభు చెప్తున్నాడు. ఏం తెలుసా? ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మూలమైన సమస్తమును సృష్టించబడెను, వాక్కు లేకుండా ఏమీ చేయబడలేదు అని చెప్తూ ఆ శుభవార్తలు అంటాడు, ఆ వాక్కు మానవుడై మన మధ్య వసించెను. అది ఏ యేసు ప్రభు. ఆ యేసు ప్రభువు ఇథియోపియా వాసిని ఈరోజు తాకుతున్నాడు. ఆయనని స్పర్శిస్తున్నాడు ఫిలిప్పు ద్వారా. ఆయన్ని తాకుతున్నాడు. అలా తాకినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ యొక్క వాక్యాన్ని ప్రేరణ చేస్తుంటారు. మన జీవితంలో కూడా మీరు చూడండి, ఏ విధంగా ప్రభువు దూత ఆత్మ ప్రేరణతో ఫిలిప్పును ఆ యొక్క ఇథియోపియా వాసి పంపుతున్నారు. మీ దగ్గర కూడా పంపుతున్నాడు. క్రైస్తవ సంఘాన్ని పంపుతున్నాడు. మేత్రానులను, బిషపులను పంపుతున్నాడు. అభిషక్తులైన గురువుల్ని పంపుతున్నాడు. పీఠాధిపతుల్ని, గురువుల్ని, డీకన్లను, ఇదిగో ఈ యొక్క మఠవాసులను, అదేవిధంగా ప్రేషిత కార్యంలో విభిన్న విధాలుగా పంపుతున్నాడు. ఉపదేశాల ద్వారా, సత్యోపదేశాన్ని ప్రకటిస్తున్న బీబీసీ సంఘాలు కానీ, ఇదిగో దివ్యవాణి ఛానల్ ద్వారా కానీ, ఈ విధంగా ఎన్నో విధాలుగా దేవుడు మీ చెంతకు వస్తున్నాడు. ఏంటి? పవిత్రాత్మ ప్రేరణతో దేవుని వాక్యాన్ని క్రీస్తులో ఏ విధంగా మీరు నిమగ్నం కావాలో. ఇదిగో ఫిలిప్పి దగ్గరికి ఆత్మను పంపాడు కదా, అదే ఆత్మ ఇగో నా తరపున నా హృదయాన్ని పోలి, నా యొక్క మారుగా, నా ప్రతిబింబంగా ఇదిగో నేను కాపర్లను పంపుతున్నాను. ఈ కాపర్లను పంపినప్పుడు ఏం జరుగుతుంది? అదిగో ఆ ఇథియోపియా వాసి దేవుని స్వరాన్ని విన్నాడు. ఇదిగో ఆయనలో జరిగిన మార్పు ఏంటో తెలుసా? అది టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ మనం వింటాం. ఎంత ఘనంగా ఉంటుందంటే, ఫిలిప్పు చెప్పినప్పుడు అతనిలో జరిగినటువంటి మార్పు మనం ఒక విధంగా ఆ యొక్క రథం మీద వెళ్తున్న వ్యక్తికి జరిగినప్పుడు ఏందో తెలుసా? ఆయన నూతన సృష్టిగా మారుతున్నాడు. ఎంత నూతన సృష్టిలో తెలుసా? జ్ఞానస్థానాన్ని స్వీకరిస్తున్నాడు. జ్ఞానస్థానం అంటే ఏంటి? పాపములో మరణం, క్రీస్తులో ఉత్థానము. అమరమైన క్రీస్తులో అమర వ్యక్తిగా మారుతున్నాం. ఇదే మనం ఈ యొక్క పాస్కా పరమరహస్యంలో చేసుకున్నాం. ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మనకి మరణం నుండి జీవమునకు,
క్షయము నుండి అక్షయమునకు, అనిత్యము నుండి నిత్య జీవమునకు మనల్ని మనం మార్చుకుంటూ ఉన్నాం. మన జ్ఞానస్థానం మనందరం కూడా ఇదే పొందాం. ప్రతి క్రైస్తవుడు, కథోలిక సోదరుడు గమనించాలి. దేవుని వాక్య ప్రేరణ ఏం చేస్తుందంటే మనలో హృదయ పరివర్తన, నూతన జీవాన్ని శాశ్వతమైనంగా ఇస్తూ ఉంటుంది. అలా ఇవ్వటంతో ఏమవుతుంది తెలుసా? క్రీస్తు నీలోకి వేయించేస్తాడు. క్రీస్తు నీలోకి వేయించేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సప్త సంస్కార సాంగ్యాల ద్వారా, అగోచరమైన శక్తి, గోచరమైన సంజ్ఞల ద్వారా క్రీస్తు నీలోకి మారుతాడు. అదే దివ్య బలి పూజ. అందులో ఒక భాగం దివ్య బలి పూజ. 2వ నిబంధనలో ప్రభు నీకు చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఇదిగో నేను జీవాహారం అంటున్నాడు. ఎవరికైతే ఈ యొక్క వాక్కు ప్రేరణ, ఆత్మ ప్రేరణ లేలో ఈ దివ్యమైనటువంటి ఆహారం గురించి తెలియదు. కేవలం పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు అన్నట్లుగా ఇతన్ని ఎలా మనం భుజించగలుగుతాం, ఇతని శరీరాన్ని ఎలా స్వీకరించగలుగుతాం అంటారు. కానీ ఆత్మ ప్రేషితంలో ఉన్న వ్యక్తికి ఏమవుతుంది తెలుసా? పవిత్రాత్మ నీ యొక్క వాక్కు ద్వారా క్రీస్తు నీలోకి వేయించేసినప్పుడు, నీలో మార్పు చెందించినప్పుడు ఏం జరుగుతుందంటే నీలో నిత్య జీవమైన పదంలోకి తీసుకువెళ్తుంది. దివ్య బలి పూజ గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో నేను జీవమునిచ్చుటకు సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినాను, నేనే జీవాహారమును, నన్ను భుజించువాడు ఎన్నటికి కూడా అతను ఆ దప్పిక కానీ ఆకలి కొనడు. ఒకవేళ నాతో ఉన్నట్టు నన్ను జీవించిన మరణం కూడా అతనికి రాదంటాడు. అదే మార్త పలుకుతుంది, నేను విశ్వసిస్తున్నాను, నువ్వు మెస్సయ్యవని విశ్వసిస్తున్నాను, లోకంను అవతరింపున్న దేవుని కుమారుని విశ్వసిస్తున్నాను, సజీవ దేవుని కుమారుని విశ్వసిస్తున్నాను అని చెప్తుంది. నువ్వు జీవాన్ని ఇస్తున్నట్టున్నాను. ఆ జీవాహారం గురించి మాట్లాడతారు యేసు ప్రభు వారు. ఏంటో తెలుసా? మనం తండ్రి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలను అర్పిస్తున్నాం. ఆయన ఇచ్చేటువంటి బలి ఏంటో తెలుసా? ట్రాన్స్సబ్స్టాన్సియేషన్ అంటారు. ఏంటో తెలుసా? ఒక రూపం నుండి మరొక రూపంగా మారుతున్నాడు యేసు ప్రభు. ఇదిగో అపర క్రీస్తుగా పీఠాధిపతులు, గురువులచే సమర్పించబడినప్పుడు ఏందో తెలుసా? అప్పద్రాక్ష రసాలను తన శరీర రక్తంగా మారుస్తున్నాడు. ఈ అప్పద్రాక్ష రసము ఇందులో పాల్గొంటున్న ప్రతి క్రైస్తవుడు కూడా ఇదిగో నీవు మన్నా భుజించి మరణించారు, ఈ శరీరమును, ఈ రక్తమును భుజించువాడు ఇక మరణము ఉండదు ఇతనికి. ఇతను శాశ్వతంగా ఏ విధంగా ఎడారులు ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దత్వ భూమిలోకి వెళ్ళారో, ఇదిగో ఈ పాస్కా పరమరహస్యంలో ఆ క్రీస్తు విందులో పాల్గొంటున్న మనం ప్రతి ఆదివారం, అప్పు పండుగలందును, ఆదివారంలందును, ఇంకా వేరే సమయంలో పాల్గొంటున్నామో వారికి ఏందో తెలుసా? నిత్య జీవమైన పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తున్నాం. ఈ ప్రవేశంతో మనకేమవుతుందో తెలుసా? ప్రతి నిత్యం కూడా మన ఆత్మ దేవుని ఐక్యమవుతుంది. అదే క్రీస్తులో ఉంటాడు, నేను అతని యందును అతను నా యందు జీవిస్తున్నాను. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫిలిప్పు లెక్కన మనం కూడా ఆ దేవుని ఆత్మలో మనందరం కూడా పయనించుదాం. చివరగా మా విచారణలో ఒక చిన్న అమ్మాయి, నేను పూజ అయిపోయిన తర్వాత ఎవరు కూడా నా దగ్గరికి ఆశీర్వాదానికి రావద్దని చెప్పాను. అనగానే లింగంపల్లి విచారణలో, ఎందుకంటే ఆల్రెడీ మనం క్రీస్తుని స్వీకరిస్తాం మన హృదయాలకి దీసప్సాన్ తర్వాత. స్వీకరించిన కొంతమంది వస్త్రాలు తాకుతుంటారు, పాదాలు తాకుతుంటారు. నీలో క్రీస్తు ప్రభు వచ్చాడు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు మీరు తాకుతారు? ఆ నీలో ఉన్న యేసయ్యని ధ్యానించు, తర్వాత ఆశీర్వాదం కూడా పరిపూర్ణమైన క్రీస్తు నీలో ఉన్నాడు అని తెలియచేయటానికి నేను చెప్పాను. అయితే పూజ అయిపోయిన తర్వాత వస్త్రం విడవటానికి వెళ్ళాను. వెళ్ళగానే ఒక చిన్న పాప వచ్చి మోకాల మీద నిలబడితే నేను అమ్మాయి వంక చూసి ఒక చిరునవ్వు నవ్వాను. నవ్వగానే అమ్మాయి ఉండి, ఫాదర్ గారండి నాకు ఆశ్రయించండి అన్నది. చేయి పెట్టి ఆశ్రయించాను. ఆశ్రయించి నేను మర్చిపోయి పూజలు ఏం చెప్పాను, అలా సప్సాన్ స్వీకరించావు కదా, మళ్ళా ఇది రావద్దన్నాను కదంటే, ఫాదర్ గారండి వాళ్ళందరూ సప్సాన్ స్వీకరించారు కాబట్టి వాళ్ళకి యేసుప్రభు వచ్చారు, నాకు ఇంకా సప్సాన్ ఇయ్యలే ఫాదర్, నాలోకి యేసుప్రభు రాలే కాబట్టి, నీలో యేసుప్రభు ఉన్నాడు కాబట్టి నువ్వు స్వీకరించావు కాబట్టి నన్ను ఆశ్రయించవచ్చు కదా అన్నది. ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఎంత ప్రగాఢ విశ్వాసం ఒక చిన్నారి బిడ్డకి. నీకు నాకు ఉన్నదా? ఆ యేసయ్య ఏం చేస్తున్నాడు దివ్యబలి పూజలో? ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర దివ్యబలి పూజలో మన మధ్యలోకి మరి ఒక్కసారి వేయించేయబోతున్నటువంటి యేసు ప్రభు తన శరీర రక్త విందులలో మనల్ని భాగస్థులు చేయబోతున్న దైవాన్ని ఆ ఇథియోపియా వాసితో ఆత్మ ప్రేరణ పొందించిన దైవం
మనల్ని కూడా నడిపించమని, ఈ దివ్యవాణి ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరుని దీవించమని మన తలంపులేకి వేయించి ప్రార్థించుకుందాం. పరమ పవిత్రుడైన తండ్రి, ఇథియోపియా వాసుకి నీ యొక్క వాక్య పరిచర్య, నీ సంస్కారాన్ని అందించడానికి ఏ విధంగా నీ పిలుపుని పంపావు, ఆ విధంగా ప్రభువా ఈ లోకయాత్రలో నీ వాక్యాన్ని, నీ ఆత్మ ప్రేషితాన్ని కొనసాగించడానికి ఎన్నుకున్నటువంటి మా పాపుగారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ప్రేషితులందరినీ కూడా ఆత్మ ప్రేరణలో విశ్వాసాన్ని సాక్షులుగా జీవిస్తూ నీ ఆత్మ ద్వారా సప్త సంస్కారాల సాంగ్యాలలో తమ జీవితాన్ని ఫలింపచేస్తూ నిస్వార్థ వ్యాప్తిలో జీవించే భాగ్యాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర, మా కథోలిక శ్రీ సభను, తెలుగు రాష్ట్రాల శ్రీ సభను, దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశ్రయించండి. ఇథియోపియా వాసుకి ఇచ్చినటువంటి గొప్ప బహుమానాన్ని మా కుటుంబాల్లో దయచేయండి. నీ వాక్యాన్ని, నీ ఆత్మ ప్రేరణను, నీ ఆత్మ ద్వారా నూతన జీవాన్ని, సమృద్ధికరమైన దీవెన ద్వారా ప్రేమ, ఐక్యత, అన్యూన్యత కలిగి ఆయురారోగ్యంతో దీర్ఘాయుష్యులుగా సకలమైనటువంటి ఈ లోక తంత్రం జయించు అనుగ్రహాన్ని మా కుటుంబాలకు దయచేయమని, లోతైన విశ్వాసంలో నీ ఆత్మతో జీవించే భాగ్యం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల దేవా, ఈ లోకంలో పడిపోయి నీ వాక్య ప్రేరణ లేక నీ ఆత్మ ప్రేరణలో జీవించినటువంటి యువతి యువకుల్ని సమర్పిస్తూ ఉన్నాం. నీ సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బిడ్డలను సమర్పిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో నీ సన్నిధి మరచినటువంటి యువతను, కథోలిక ఇతర సంఘాల బిడ్డలను, ఇంకా ఎవరైతే నీ వాక్యాన్ని తెలుసుకొని నీ నామంలో జీవించలేకపోతున్న వారందరినీ ప్రార్థిస్తున్నాం. నీ దూతను పంపి ఫిలిప్పును పంపిన విధంగా వారికి కూడా ప్రేరణ కలిగించి ప్రతి బిడ్డ కూడా నీ యందు సమృద్ధికరణ దీవెనలకు పాత్రలయ్యే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మా సర్వేశ్వర, దివ్య పూజా బలిలో సమర్పించిన తలంపుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. దివ్యవాణి ఛానల్కు సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను సమర్పిస్తూ ఉన్నాం. కథోలిక తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులను, దీన్ని నడిపిస్తున్నటువంటి వారిని, విశ్వాస ప్రప్రదంలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరిని, భాగస్తున్న వారందరినీ, తమ విరాళాల ద్వారా, తమ దాతృత్వం ద్వారా ఉన్న ప్రతి బిడ్డను, అదేవిధంగా ప్రభువ మరణించినటువంటి సకల ఆత్మలను సమర్పించి ప్రార్థిస్తూ వారందరికీ మీ పరలోక భాగ్యాన్ని, దివ్యాశీర్వాదం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన తలంపులు విన్నవించుకుందాం. ఈ మనవులన్నింటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. అపురూపమైన నీ దివ్య ప్రేమకు సరి సమానమగున నాయి కానుక. అపురూపమైన నీ దివ్య ప్రేమకు సరి సమానమగున నాయి కానుక. అంతరంగ శుద్ధితో నాదీన మనసును, అంతరంగ శుద్ధితో నాదీన మనసును సిద్ధపరచితి నీకై స్వామి. అందుకు నాయి కానుక చేకును
నా హృదయ దీపిక, ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పిస్తున్నటువంటి దివ్యబలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీసవ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ మా పరలోక తండ్రి, ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నీ దివ్య జీవనమందు మాకు భాగమును ప్రసాదించుతున్నారు. నీవు తెలియచేసిన ఈ లోక సత్యములను పరలోక సత్యములను మేము అర్థం చేసుకొని భక్తి మార్గములు నడుచున్నట్లు మాకు అనుగ్రహింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనుండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వాసము నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనముకు మాకు లభించినది. ఈ విధంగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమాయెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందంతో పొంగుచు నిన్ను స్తుతించి మహిమపరచున్నది. పరలోక శక్తులను దూతల దళములతో నీ మహత్యమును నిరంతరము మేము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటై మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు.
ఏలయనా. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయటం మా పాత్రగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనిచున్నాము. ఏలిన వారా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా అగ్రపీఠాధిపతి పూల అంతోని గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఈ పవిత్ర దివ్యవాణి ఛానల్ ద్వారా గాంచుతున్నటువంటి దివ్యబలి పూజలో పాల్గొన్న ప్రతి కుటుంబమును, దివ్యబలి పూజ సమర్పించు ప్రతి తలంపును, దివ్యవాణిని మమ్ములను దీవించి ఆశీర్వదించి మీ ప్రేమేందు పరిపూర్ణతగా వింపుడు. ఉత్థానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా కుటుంబాల్లో చనిపోయిన ఆత్మలను, దివ్యబలి పూజల ద్వారా తలంచు ఆత్మలను, ఉత్తరించు ఆత్మలను, దిక్కులేని ఆత్మలను పరలోకానికి తీసుకొని పొండు. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలే పరిశుద్ధ మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతోనూ, అపోస్తులతోనూ, ఆదుండి మీ సేవ చేసిన సకల పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ముఖ్యంగా మన దేశాన్ని, ప్రపంచాన్ని కరోనా భయంకరమైనటువంటి మహమ్మారి నుండి దేవాతి దేవుడు విమోచించి తన కృపలో, తనకు అనుగ్రహంలో సకల మానవాళిని శాంతి సమాధానములతో, ఆయురారోగ్యములతో దీవించమని పరలోక ప్రార్థనలో చేతులు చాచి ప్రార్థన చేసుకుందాం. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాం. పరలోకమందుండును మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ములను మా కుటుంబములను సమస్తమును కాచి సంరక్షింపుడు. మా ఈ రోజులలో శాంతిని సమాధానం ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపం నిముక్తులమై ఎట్టి కలతలకు, అవమానములకు, నిందలకు, కరువు కాటకములకు, వ్యాధి బాధలకు లోను కాకుండా చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుందాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా అందరి పాపములు లెక్కింపకాని శ్రీ సభ విశ్వాసంని వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరం క్రీస్తు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారార్థమై సిలువలో బలి అయి ఉత్థానమై పరలోక అంతస్తును ప్రసాదించిన దైవ కుమారుడు, జీవాహారమైన క్రీస్తు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవాన్నిచ్చి కాపాడును గాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్మల్ని స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము. రండి లోకొందము, యేసుతో పరమును చేరుకుందము. రండి లోకొందము, యేసుతో పరమును చేరుకుందము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, కరుణించి నీ ప్రేలకు అత్యంత సమీపమున ఉండుమని మేము వేడుకొనిచున్నాము.
నీవు ప్రసాదించిన స్వర్గలోకపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవంలో జీవించినట్లు అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము. జీవాత్మనిచ్చునా ప్రభువా, జీవానికి అధిపతి నీవే. జీవేశా మమ్ము కడిగి జీవింపచేయు నీ సాక్షిగా. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయు నా దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయు నా దేవా స్తోత్రము.